హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కిసాన్ యాప్ తో రైతుల్లో అయోమయం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దళారులకు పత్తి అమ్ముకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇవాళ సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని హరీష్ రావు ఆరోపించారు. రైతులపై లాఠీ చార్జీలు చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ తన పాలనపై ఏడాది పాటు విజయోత్సవాలు జరిపారన్నారు. రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలు చేసుకున్నారని ప్రశ్నించారు ఆయన. యూరియా సకాలంలో ఇవ్వనందుకు వేడుకలు చేసుకున్నారని నిలదీశారు. కలెక్షన్లపై మాత్రమే సీఎం రేవంత్ సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు సమస్యలపై ఏ రోజు సమీక్ష చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతాడు. 2 ఏళ్లు నిండింది, నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది, 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతున్నాయన? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన, రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపిన గనక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఏం చేస్తున్నావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఊహా లోకంలో విహరించడమేనా? నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే గాని రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇక బీఆర్ఎస్ రైతుల మంచి కోరే ఏకైక పార్టీ అని హరీష్ రావు స్పష్టం చేశారు. రైతుల పక్షాన ఉద్యమించే పార్టీ అని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించని పక్షంలో జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ముంపు బాధితులకు ప్రభుత్వం 15,000 రూపాయల సాయం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా రైతుల కోసం ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలో రైతు బంధు తెచ్చింది బీఆర్ఎస్, మన నాయకుడు కేసీఆర్. రైతులందరూ కూడా ఆలోచించాలి. మీకోసం ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు మేల్కొనకపోతే ఈ తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగడ పోస్తాం. రైతులతో నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మా వరంగల్లో వరదలు వచ్చినప్పుడు దాదాపు 20,000 ఇండ్లు మునిగిపోయినాయి. అది కూడా మీరు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల సకాలంలో గేట్లు ఎత్తితే వరంగల్ నగరం మునిగేది కాదు. ఈ వరంగల్లో మునిగిపోయిన ఇండ్లకు 15,000 ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చిండు పోయిండు, 2 నెలలు అయితా ఉంది, ఇప్పటిదాకా డబ్బులు ఇయ్యలేదు. వెంటనే వరంగల్లో వరదలో మునిగినటువంటి ఇండ్లకు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతుల మనం చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు రైతుల పక్షాన పోరాడుతూ కూడా చెప్తున్నటువంటి కామెంట్స్ మనం చూసాం. ముంపు బాధితులను ఆదుకోవాలని చెప్పారు. రైతులని ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు, ఇబ్బందులు పెడుతోందన్న స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, మనం చూస్తున్నాం హరీష్ రావు రైతుల పక్షాన మాట్లాడుతూ రైతులను గనక ఈ ప్రభుత్వం ఆదుకోకపోతే సీఎం నివాసాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే వరంగల్లోని అతిపెద్ద ఆసియా ఖండంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయినటువంటి యనమాముల గ్రెయిన్ మార్కెట్ ను అటు మాజీ మంత్రి హరీష్ రావుతో కూడిన బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. అక్కడ మొక్కజొన్న రైతులతో కాసేపు హరీష్ రావు నేరుగా మాట్లాడాడు. హరీష్ రావు వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా ఆ యొక్క యనమాముల మార్కెట్ ను సందర్శించిన దాంట్లో ఉన్నారు. అందులో ముఖ్యంగా హరీష్ రావు అక్కడ మొన్నటి మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి రైతులు అరిగోస పడుతున్నారు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఇటు సీసీఐ కొనుగోళ్లను నిలిపివేయడము, సీసీఐ నిబంధనల పేరుతోటి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ యాప్ ను తీసుకొచ్చి మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ కాటన్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే నిరవధికంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయడం
నిలిపివేయడంతో రైతులు పడుతున్న గోసను నేరుగా పరిశీలించి మాట్లాడడానికి ఈ రోజు మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వ్యవసాయ మార్కెట్ కు వచ్చారు. అక్కడ మొక్క రైతులు ఉండడంతో మొక్క రైతులతోటి కాసేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ వరంగల్ రైతులు పడుతున్న గోసను ఆ మీడియా ముఖంగా ఎండగట్టాడు. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెల్ల బంగారం విలువ తెలియడం లేదు. వరంగల్ అంటేనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్. ఇక్కడ తెల్ల బంగారం అయిన పత్తికి పెట్టింది పేరు. పత్తి ఇక్కడ నుంచి పోతేనే తెలంగాణకు ప్రైడ్ గా నిలబడుతుంది, తెలంగాణ రైతాంగానికి బాసటగా ఉంటుంది. అటువంటి చోటే ఈ యొక్క పత్తి కొనుగోలు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దుయ్యబట్టాడు. ఒకవేళ పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించకపోతే అదే తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ లోని నీ ప్యాలెస్ ను ముట్టడిస్తామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశాడు. తక్షణమే నీ యొక్క ముఖ్యమంత్రి పదవిలో ఉండి రైతులకు న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నీ ప్యాలెస్ ను ముట్టడిస్తామంటూ కూడా చెప్పడం, తెల్ల బంగారాన్ని తీసుకొస్తాము, తెల్ల బంగారం పండించే రైతులతో సహా అక్కడికి వస్తామని చెప్పేసి చెప్పారు ఆశ. అయితే రైతులు పడుతున్న గోసకు సంబంధించి అయితే ఆ కిసాన్ యాప్ ను వెంటనే తొలగించాలి, ఆ సిసిఐ కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించాలి, తేమ శాతం ఉన్నా లేకున్నా ఈ యొక్క పత్తినైతే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేశాడు. దాంతో పాటు మొన్నటి మెంతా తుఫాన్ ఎఫెక్ట్ వరద బాధితులకు సంబంధించి వరంగల్లో ప్రజలను కూడా ఆదుకోవాలి, వాళ్ళకు ఇవ్వాల్సిన నష్టపరిహారం 15,000 అరకొరక ఇవ్వడం కాదు, ఈ 2 నెలలు నెల గడుస్తుంది కాబట్టి తక్షణమే వారికి కూడా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లు చేస్తూ మాట్లాడాడు. అదేవిధంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా హరిగోస పడుతుంది. ఒక్కసారి నమ్మి అవకాశం ఇస్తే ఇలా రైతులను ఇబ్బందులు పెట్టడము సరికాదంటూ కూడా హరీష్ రావు వాళ్ళని దుయ్యబట్టాడు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను కిసాన్ యాప్ పేరుతోటి ఇలా చేయడం కూడా తగదంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళు కూడా తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలి, లేదంటే మాత్రము ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు పై లాఠీ చార్జీలు, రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి రైతులను ఆదుకునేటువంటి చర్యలు చేపట్టాలి తప్ప కక్షపూరితంగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం వల్లే రైతులు అరిగోస పడుతున్నారని ఇప్పటికీ గత యాసంగికి సంబంధించి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి ఇప్పటికీ ఇంకా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా అటు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి మేల్కొని కేంద్ర ప్రభుత్వానికి అందించాల్సినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా సరైన సమయంలో అందించి రైతాలను ఆదుకోవాలి తప్ప ఇటు రాష్ట్ర ప్రభుత్వము నిద్రావస్థలో రైతుల మీద పట్టింపు లేని తనంతో ఇలా వ్యవహరించడం వల్ల రైతులు ఇలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ రైతుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చకపోతే మాత్రం రైతులతో కలిసి అటు సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని జూబ్లీ హిల్స్ లో ముట్టడిస్తామంటూ కూడా హరీష్ రావు ఇక్కడ నుంచి హెచ్చరికలు జారీ చేశాడు. అయితే అంతకు ముందు ఆశ రైతులతో మాట్లాడడము, ఆ రైతులు కూడా తమ బాధలు చెప్పారు. ఆశ రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.